హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ వాషింగ్ మిషన్లో ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఎల్జీలో ఇలా మనకి ఈ లైట్స్ అనేది వాష్లోను క్రీస్ కేర్లోను మనకైతే బ్లింక్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది దీన్ని బట్టి మనం ఎమ్మటనే కూడా మనం రెండు రకాలుగా దీన్ని ఐడెంటిఫై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే దీని ఇన్పుట్ వోల్టేజ్లు ఎలా వస్తున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్గా మనం అయితే చూడాలన్నమాట. ఇన్పుట్ వోల్టేజ్ అనేది చూసుకోవాలి. దాంతోపాటు ఇన్పుట్ వోల్టేజ్తో పాటు దానికి వచ్చే మనకి ఇన్లెట్ వాల్వ్ రెసిస్టెన్స్ కానీ ఇవి మనం చూసుకోవాలన్నమాట. దీనికైతే ఈ ప్రాబ్లమ్ ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ ఓకే, అలాగే ఇన్పుట్ వోల్టేజ్లు కూడా ఓకే ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఏమి ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఈ ప్రాబ్లంలో సోప్ బాక్స్ అనేది లోపల షవర్ అనేది బ్లాకేజ్ ఇష్యూ ఉందన్నమాట. రెండు వాల్స్లోనూ కూడా మనకి బ్లాకేజ్ ఇష్యూ అనేది ఉందన్నమాట. ఆ రెండు కూడా క్లీన్ చేసాము. అలాగే ఈ ఇన్లెట్ వాల్వ్లో ఒక రెసిస్టెన్స్ అయితే ఓకే, అలాగే దీని ఇన్పుట్ వోల్టేజ్ ఓకే, కానీ ఇన్లెట్ వాల్వ్ ఒక వాల్వ్ అంటే సెకండ్ వాల్వ్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం. మనం ఈ షవర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మొత్తం 4 విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి, ఇన్పుట్ సప్లై అనేది రెండింటికి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే మనకి వాటి రెసిస్టెన్స్ బాగుండాలి. ఈ తర్వాత మనకి ఆ వాల్స్ ఓపెన్ అయినప్పుడు పర్ఫెక్ట్గా వాటర్ అనేది రావడం జరగాలన్నమాట. దీంతోపాటు మనకి షవర్ బ్లాకేజెస్ ఉన్నా కూడా మనకి ఇష్యూ వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి షవర్ అనేది బ్లాక్ అయిపోయింది కొంతమేర, మనకి ఒక 40% అయితే బ్లాక్ అయిపోయింది అనమాట. తర్వాత ఒక వాల్వ్ అనేది లోపల అది కూడా జామ్ అయిపోయింది అనమాట. ఇది మనం సింపుల్గా ఇన్లెట్ వాల్ చేంజ్ చేసి మనం అయితే దీనికి షవర్ క్లీన్ చేసాం ఫ్రెండ్స్, అంతే, ఏం చేయలేదు. దీంతో మనకైతే వర్కింగ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనకి సగం వర్కింగ్ నేర్చుకుని ఏదో రకంగా బతికేద్దాం, ఏదో రకంగా డబ్బులు సంపాదించేద్దాం అంటే మీరు సంపాదించలేరు. ఎందుకంటే ఒక ఏదో అయిన వరకు ఏదో ఒకటి సెట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, మీరు ఇక తిరగలేదు వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు. మనకి కంప్లీట్గా 100% అనేది మనకైతే ప్రతి దానికి సొల్యూషన్ తెలియాలి. ట్రబుల్ షూటింగ్లో మనకైతే ఇందులో ఉండే ప్రతి కంప్లైంట్కి మన దగ్గర ఆన్సర్ ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు పీసీబీ నుంచి వచ్చే ప్రతి వోల్టేజ్ మీ దగ్గర ఉండాలి, ప్రతి వోల్టేజ్ తెలియాలి. అది ఎప్పుడెప్పుడు వచ్చింది ఏంటి అనేది తెలియాలి. మనకి ఎప్పుడైనా కానీ ఈ షార్ట్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఆ మేర మొత్తం కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో డంప్ చేయలేం. ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.